రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదని వైసీపీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారు. రైతుల నుండి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తున్నామని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిమిడి నాగార్జున మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులను దుర్మార్గంగా మోసం చేసిందని, నెలల తరబడి డబ్బులు చెల్లించకపోవడంతో ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతే రాజు అనే నినాదంతో రైతుకు నచ్చిన మిల్లర్ల వద్ద అమ్ముకునే విధంగా చక్కటి కార్యాచరణ చేశామన్నారు. తేమ 17% వరకు అనుమతి ఉందని 5 కిలోలు అదనంగా తీసుకొని తేమ 24% వరకు ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. రైతులు ఇబ్బంది పడకుండా AI టెక్నాలజీతో ట్రక్ షీట్లను సైతం రూపొందిస్తున్నామని, రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే వైసీపీ నేతలు చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గత 5 సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు ఈ వైకాపా ప్రభుత్వంలో ఏ రకంగా జరిగేదండి? రైతుల్ని ఎన్ని రకాలైన ఇబ్బందులకు మీరు గురి చేసేవారు, ఎన్నో ఆంక్షలు పెట్టేవారు, వెళ్ళమని చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? గతంలో రైతు అనేవాడు పంట పండించుకున్నాడు అంటే పలానా మిల్లు దగ్గరికే మీరు వెళ్ళమని చెప్పేవారు. మీరు ఈ క్రాప్లో అతనికి 2 ఎకరాలు ఉన్నా ఈ క్రాప్ 80-90 సెంట్లకు కానీ చేశారంటే ఆ 90 సెంట్లలో వచ్చిన ఈల్డ్ మాత్రమే తీసుకునేవారు. దీనివల్ల ఏమయ్యేదంటే దళారీ వ్యవస్థ బాగా పెరిగిపోయిన తర్వాత ఆ 90 సెంట్లకి వచ్చిన దిగుబడినే కొనేవారు. మిగిలింది కొనాలి అంటే మేం చెప్పిన రేట్లకే మీకు నచ్చితే ఇవ్వండి, లేదంటే వెళ్ళిపోండి అని చెప్పేవారు. ఎంతోమంది రైతులు చెప్పి ఏడ్చేవారంటే కనీసం అక్కడి నుంచి ఇక్కడికి ఆటో కట్టించుకుని వచ్చాం కదా, ఎందుకు ఏదో ఒక రేటుకి ఇచ్చేసామంటే కొంత డబ్బులైనా వస్తాయి, నా దగ్గర పని చేసుకున్న కూలీలకు తిరిగి డబ్బులైనా ఇచ్చుకుంటాను, నేను తిన్నా తినకపోయినా పండగ కూడా వస్తుందని చెప్పి పాపం ఆ రకంగా బాధపడుతూ అమ్మేసి వెళ్ళేవారండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం సేకరణ ఏ రకంగా జరుగుతుందో అందరూ కూడా ఒకసారి గమనించాలి. ముఖ్యంగా ఈ వైకాపా నాయకులు ఈ రోజున రైతు పండించిన పంట మొత్తం ఎంత దిగుబడి వస్తే అంత దిగుబడి అతను నచ్చిన మిల్లు దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే ఆ మిల్లుకి నచ్చితే రైతుకు వెళ్ళొచ్చు, లేదా ఈ మిల్లుకి నచ్చితే రైతు అక్కడికి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే ధర నిర్ణయించిందో ఖచ్చితంగా ఆ ధర కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ ఇచ్చుకోగలిగిన పరిస్థితి ఉందా లేదా? దీనివల్ల ఏమవుతా ఉంది అంటే దళారీ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. అదే రకంగా ఈ రోజున 24% వరకు తేమ ఉన్నా కానివ్వండి, ఖచ్చితంగా అది కూడా కొనాలి అని చెప్పి ప్రభుత్వం దిశానిర్దేశం ఇవ్వడం అనేది జరిగింది. దీనివల్ల రైతులకు మేలు జరగట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రైతులకు ఎక్కడా కూడా మీరు 5 సంవత్సరాల్లో ఒక ట్రాక్టర్ ఇచ్చినట్టు కానీ టార్పలిన్ ఇచ్చినట్టు కానీ మీరు ఎక్కడైనా చూపించగలరా? ఏ పని కూడా మీరు సవ్యంగా చేయలేకపోయారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి ఈ రకంగా మేలు చేకూరుస్తూ ఉన్నాం. ఇదే కాదు, ఒక్కొక్క సెగ్మెంట్ కూడా తీసుకుని అన్నీ కూడా ప్రక్షాళన చేసి ట్రాన్స్పరెన్సీ అనేది సృష్టిస్తూ ఉంది ఈ ప్రభుత్వం.